కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై జరిగిన దాడిని బీఆర్ఎస్ నాయకుడు జీవి రామకృష్ణరావు తీవ్రంగా ఖండించారు. కరీంనగర్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ గూండాలు భౌతిక దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రజా సమస్యలను పక్కనబెట్టి గూండాగరిని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. కేటీఆర్పై బీజేపీ చేసిన ఆరోపణలకు ఇప్పటికే సమాధానం వచ్చిందని, కోర్టులు కూడా వాటిని తప్పుబట్టాయని గుర్తుచేశారు. రాజకీయాల్లో విమర్శలకు ప్రతివిమర్శలు సహజమని, కానీ భౌతిక దాడులు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అన్నారు. క్యాంప్ కార్యాలయంపై దాడి వెనుక కాంగ్రెస్ హస్తం కూడా ఉందని, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వ్యాఖ్యలే ఈ ఘటనకు కారణమయ్యాయని ఆరోపించారు. బీఆర్ఎస్కు రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న ప్రజాదరణను అడ్డుకునేందుకే బీజేపీ, కాంగ్రెస్ కలిసి కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని చెప్పారు. తెలంగాణలో బీజేపీకి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, హిందుత్వాన్ని కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగిస్తోందని విమర్శించారు. రైతు సమస్యలపై మాట్లాడని బండి సంజయ్, రాజకీయ ప్రేరేపణలకే ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. కరీంనగర్ను దేశంలో 11వ సేఫ్ సిటీగా నిలిపిన నగరాన్ని మాఫియా, గూండాగరితో చెడగొట్టే ప్రయత్నం జరుగుతోందని జీవి రామకృష్ణరావు ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ దాడులకు బీఆర్ఎస్ భయపడదని, అవసరమైతే ప్రతిదాడులు తప్పవని హెచ్చరించారు. ఈ ఘటనకు నిరసనగా రేపు నగర బంద్ నిర్వహిస్తున్నామని, అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారని తెలిపారు. ప్రెస్ మిత్రులందరికీ నమస్కారాలు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మీ అందరికీ. నాతో పాటు ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న మా నగర అధ్యక్షులు గౌరవనీయులు మిత్రులు హరిశంకర్ గారికి, ఇద్దరు మాజీ లైబ్రరీ చైర్పర్సన్స్ పొన్నం అనిల్ గౌడ్ గారు, అదేవిధంగా ఈను రాజిరెడ్డి గారు, అదేవిధంగా చీ ట్రాయిందర్ గారు, మసూదా కవితరు, మా టౌన్ మైనార్టీ అధ్యక్షుడు షౌకత్ గారు, జమీల్ గారు, అదేవిధంగా షౌకత్ గారు, పవన్ గారు, తిరుపతి నాయకు వసంత్, ఇంకా అందరూ మా మాజీ చైర్మన్ రాజు, కార్పొరేటర్స్ ఎవరైతున్నారో, మా ఎన్నుకున్న మా యొక్క యువ సైనికులు, మా పార్టీకి సంబంధించిన వారు అందరికీ పేరు పేరున నమస్కారాలు. నిన్న కరీంనగర్ నడి ఒడ్డున ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసన సభ్యులు గారి యొక్క క్యాంపు కార్యాలయం మీద భారతీయ జనతా పార్టీ గుండాలు దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు కరీంనగర్ ప్రజలందరూ కూడా ఆ దాడిని చూసినాక భయభ్రాంతులు అయిపోయారు. అసలు కరీంనగర్లో గత చరిత్రలో ఎన్నడూ కూడా అధికార కేంద్రాలపైన దాడి ఎన్నడూ జరగలేదు. ఇది మొదటిసారి. 4 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, 1 టర్మ్ మంత్రిగా, అంతకుముందు 2 సార్లు కార్పొరేటర్గా చేసిన గంగుల కమలాకర్ గారు వారు అధికార కేంద్రము క్యాంప్ కార్యాలయంలో కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సమస్యలకు పరిష్కారంగా నిలిచినటువంటి ఒక కేంద్రం మీద ఇవాళ బీజేపీ గుండాలు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో దాడి చేయడం అంటే ఇంతకంటే ఘోరం ఏమైనా ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. నేను బండి సంజయ్ గారిని ఒకటే సూటి ప్రశ్నిస్తున్నా. మీరు మాత్రం ఏదంటే అది మాట్లాడచ్చు, ఇష్టం వచ్చిన ఆరోపణలు మీరు చేయొచ్చు, కానీ మేము ఆరోపణలు చేస్తే మాత్రం మీరు బలదగించి మా మీద అటాక్ చేస్తారని అడుగుతున్నారు. మీ చరిత్ర ఏంటిది? అసలు ఇవాళ మొత్తము ఈ కరీంనగర్ నగరం ఇంత భ్రష్టపడ్డానికి కారణము మీరే. ఏకైక వ్యక్తి మీరు కేంద్ర హోం సహాయ మంత్రి ఉన్నారు, అలా హోమ్ డిపార్ట్మెంట్ ఉన్నారు. మీ నియోజకవర్గ కేంద్రంలోనే మీకు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే సత్తా లేదు. మీరు ఇక్కడ గుండాలను తయారు చేసి భయభ్రాంతులు చేస్తున్నారు. ఇక మీరు రేపు పోయి సైనికులకు ఏం చెప్తారు, మిలిటరీ వాళ్ళకి ఏం చెప్తారు, మీ కింద పనిచేసే అనేక డిపార్ట్మెంట్లు ఉన్న అధికారులకు మీరు ఏం చెప్తారని చెప్పి నేను అడుగుతున్నాడు. మీరు ప్రోత్సహించాల్సింది సైనికులనా, మంచి పని చేయడానికి ప్రోత్సహిస్తారా, లేకపోతే గుండాలను ప్రోత్సహించి మొత్తం ఈ కరీంనగర్ కేంద్రాన్ని నాశనం చేయాలని చెప్పి చేస్తారని చెప్పి నేను అడుగుతున్నాను. మొన్న మీరు గతంలో మీ మాటలను మీరు మర్చిపోయారు కావచ్చు, కానీ ప్రజలు మర్చిపోలేదు. మీరు కేటీఆర్ గారిని అనేక సందర్భాలలో కాళేశ్వరం పైన నిందలేసిండ్రు, డ్రగ్స్ అని నిందలేసిండ్రు, ఈ ఫార్ములా కార్ రేస్ మీద నిందలేసిండ్రు, కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద నిందలేసిండ్రు, విద్యుత్ కొనుగోలు మీద నిందలేసిండ్రు. మీరు వేసిన ప్రతి నిందకు కేటీఆర్ గారు ధైర్యం అంటే ధైర్యంగా జవాబు చెప్పడం జరిగినది. అది ఆ రికార్డు మీద ఉన్నది. అన్నీ మీరు చెప్పిన అభియోగాలన్నీ కోర్టులో మొత్తము తెల్లాతెట్ట అయిపోయినాయి. కోర్టులలో అన్ని కాళేశ్వరం మీద డిస్మిస్ అయిపోయినాయి పిటిషన్లు, ఈ కార్ రేస్ మీద డిస్మిస్ అయినాయి, విద్యుత్ కొనుగోలు మీద డిస్మిస్ అయిపోయినాయి. ఏది కూడా చట్ట ప్రకారం నిలవలేదు. మీ భారతీయ జనతా పార్టీకి మీ ఢిల్లీ నేను సాంప్రదాయం ఏంటంటే నిందలు వేసుకుంటూ పోతూనే ఉండాలి. గతంలో మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు మీద కూడా మీ భారతీయ జనతా పార్టీ నాయకులు అనేకమైన ఇటువంటి దొంగ కేసులు పెట్టిరు. ఆయన కూడా మౌనంగా ఉండి మొత్తం కేసులన్నీ కూడా
తీయించుకునేది ఉన్నది. ఇవాళ మీరు చేసేది అదే, మీ ఢిల్లీ ఇచ్చిన ట్రైనింగే కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని బదనాం చేయాలి. కానీ ఈ దేశంలో ఇంకా న్యాయం బతుకుంది కాబట్టి అన్ని కేసులు పోయినాయి. అంటే మీరు అంటేనేమో ఒకటి, మేమంటే ఒకటా? మీకు కేటీఆర్ గారు అన్న మాట ఏంది, నీ మీద అభియోగాలు ఉన్నాయి అంటే జవాబు చెప్పాలి దానికి నువ్వు. అటని చెప్పి వచ్చి మా మీద అటాక్ చేస్తావు అంటే మేము పిరికి పొందలేం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. మీకు అంతా కూడా వెనకట అంతా మొఘల్ ఎంపైర్లు చరిత్ర చెప్తావు కదా, దొంగచాటం దెబ్బ కాదు, దమ్ముంటే చెప్పి అటాక్ చేసి చూపిస్తాం మా తలా కింద టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త తలా కిందని. తెలంగాణ ఉద్యమంలో కడుగట్టిన ముఖ్యమంత్రి తరిమి కొట్టిన ట్రైనింగ్ ఇచ్చిన మా కేసీఆర్ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఏంది, చంద్రబాబు నాయుడు ఏంది, కిరణ్ కుమార్ రెడ్డి ఏంది, రోషే ఏంది, అసలు పార్టీనే భూస్థాపితం చేసి చేస్తా కదా మా టీఆర్ఎస్ పార్టీ ట్రైనింగ్. ఇక మీరు వచ్చి అటాక్ చేస్తే మేము భయపడతామా? ఏమైంది నేను వచ్చి కొడితే? కారు అద్దాల వల్ల కొట్టిన కొత్త కారు కొనుక్కుంటాం, ఏమి అయ్యేది పోయేది మాకు. వచ్చి ఫర్నిచర్ తగలబెట్టిపోతారు, ఏమైతుంది ఫర్నిచర్ తగలబెట్టిపోతే? ఎవరు బదనామైంది ఇవాళ? ఇవాళ మీ బీజేపీ బదనామైంది. ఇవాళ మీ భారతీయ జనతా పార్టీ ఇవాళ నగరంలో ఇంత దుర్మార్గమైన చర్య తీసుకుంటుందని చెప్పి ప్రజలు మాట్లాడుతున్న పరిస్థితి వచ్చింది. ఇవాళ ఎట్లయిపోయిందంటే పరిస్థితి, మేము ప్రశ్న పెడితే మా చుట్టూ పోలీసు వలయం అంటే ఎక్కడ నీ గుండాలు వచ్చి మనం కొడుతారు అని చెప్పేసి. ఇక రేపటి నుంచి కరీంనగర్లో ఎవరు ఫంక్షన్ చేసుకున్నా అక్కడ పోలీసు వాళ్ళు ఉండాలి, ఎవరు షోరూమ్లు ఓపెన్ చేసినా అక్కడ పోలీసు వాళ్ళు ఉండాలి, ఎవరైనా నిజంగా బారా చేసుకుంటే పోలీసులు ఉండాలి. అంటే ఇది ఒక మాఫియా తయారు చేస్తున్నారా మరి మీరు కరీంనగర్లో? బీహారు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లాగా ఒక మాఫియాని, ఇవాళ బండి సంజయ్ మాఫియాని మీరు తయారు చేస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నాను. రాజకీయంగా విమర్శకు ప్రతి విమర్శ ఉండాల్సిందే, వాళ్ళు ఏమీ తప్పంటే లేదు. మేము ఒకటి ఇస్తాం, మీరు 4 వేయండి, దాన్ని మాట్లాడదాం. భౌతిక దాడులు ఏంది? ఇంకా నిన్న బండి సంజయ్ గారు రాత్రి మాట్లాడుతున్నారు దగ్గర, మా కార్యకర్తలు అటాక్ చేసి నా సంగతి నాకు తెలియదు తప్పే అని. ఎట్లుందంటే దెబ్బలు కొట్టించింది ఆయనే, పంపించింది ఆయనే, రామాయణం అంతా విని రాముడు సీతకి ఏమైనట్టున్నది ఆయన నిన్న మాట్లాడిన తీరు చూస్తే. మరో ఇంకొక విషయం కూడా మేము చెప్తున్నాం, నిన్న 100% నిన్న క్యాంపు కార్యాలయం మీద దాడి వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉన్నది. దానికి నిదర్శనము నిన్న చొప్పదండి శాసనసభ్యులు నిన్న వారు ఏం మాట్లాడారు, ఎమ్మెల్యే గారు, ఇటువంటి దాడులను స్వాగతిస్తున్నాము, ఇంకా ఈ దాడులు కొనసాగుతాయి అన్నారు. ఇవాళ నిజమే కాంగ్రెస్ కూడా అటాక్ చేసిందంటే ఆయన మాట్లాడే అర్థం ఉంటుంది. ఒక భారతీయ జనతా పార్టీ గుండాలు ఇవాళ మా క్యాంప్ మీద దాడి చేస్తే ఇవాళ ఒక ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దీన్ని స్వాగతిస్తున్నాము, మాజీ జిల్లా అధ్యక్షుడు, ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అనొచ్చా అట్లా మాట? అంటే అర్థం ఏంటిది? మీరిద్దరు ఒకటై టీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని మనం తక్కువ చేయాలి, భయపడియాలి, పార్టీని భయభ్రాంతులకు గురి చేయాలి. ఇవాళ కాంగ్రెస్ చచ్చిపోతున్నది, బీజేపీ లేస్తలేదు, ఈ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా ప్రజల ఆదరణ పొందుతుంది కాబట్టి ఏదో విధంగా వీళ్ళని భయభ్రాంతులు చేస్తే రేపు నుంచి కార్యకర్తలు బయటికి రారనే ఒక ఉద్దేశంతో ఈ పిచ్చి చేష్టలు చేస్తూ దయచేసి మానుకోండి అని చెప్పి నేను ఇవాళ కాంగ్రెస్కి అదేవిధంగా బీజేపీకి నేను చెప్తున్నాను. మీరు ఇంకొక విషయం గమనించాలి, భారతీయ జనతా పార్టీ నాయకులు రాష్ట్రంలో 20 సంవత్సరాల నుంచి ఎక్కడ భారతీయ జనతా పార్టీకి వెళ్తే ఈడ సంబరాలు, నెక్స్ట్ మేమే గెలుస్తాం సంకలు గుర్తుకుంటాం. అక్కడ ఎక్కడో వెస్ట్ బెంగాల్, మనకి ఈ మూలకు ఉంటే ఆ వెస్ట్ బెంగాల్ పైన ఉన్నది, అక్కడ వాళ్ళు గెలిస్తే నెక్స్ట్ మేమే, మహారాష్ట్రలోకి వెళ్తే మళ్ళీ మహారాష్ట్రమే, బీహార్లోకి వెళ్తే మేము, కర్ణాటకలోకి వెళ్తే మేము. అంటే ఇక్కడ చేసేది ఏం లేదు, కానీ ఎవడో కొడుకు పుడుతుంటే వాడిని నా కొడుకుని ముద్దు పెట్టుకున్నట్టు బీజేపీ వాళ్ళు చేస్తారు. 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాం మనం. ఒక్కొక్క రాష్ట్రంలో అక్కడ ఉన్న రాజకీయ ప్రవర్తన బట్టి, అక్కడ ఉన్న రాజకీయ శైలి బట్టి ఆ రాష్ట్రంలో వాళ్ళు ప్రజలు ఎన్నుకుంటారు. ఇవాళ ఏ మొహం పెట్టి, ఎవరి మొహం చూసి ఇక్కడ ప్రజలు బీజేపీ ఓటేయాలని నేను అడుగుతున్నాను. ఒక్క నాయకుడు సగం ఉన్నాడా ఈ రాష్ట్రంలో బీజేపీ నాయకుడు? ఒక్క నాయకుడున్న ప్రజల కోసం పోరాటం చేసే నాయకుడు ఉన్నాడా ఇవాళ ఇక్కడ? ఎట్లా వస్తుందంటే మీకు వేరే రాష్ట్రానికి వెళ్తే ఈడ సంఖ్యలు గుర్తుకుంటారు. ఇవాళ వెస్ట్ బెంగాల్లో ఎవరిని పట్టుకొచ్చారు? టీఎంసీ నుంచే తీసుకొచ్చి మీరు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి, మీ బీజేపీ నాయకుడు కాదు, అక్కడ వేరే పార్టీ పట్టుకొచ్చా మీరు లేపిన ఆయన. వాళ్ళు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు త్యాగాలు చేసుకున్నారు, అధికార పార్టీ మీద పోరాటం చేసుకుంటా ప్రజలకు మద్దతు కూడగట్టుకున్నారు. ఇక్కడ మీరేం చేస్తున్నారు? ఇక మీరు ప్రతిపక్ష నాయకులు మా మీద కదా మీరు చేసే ప్రతాపం అంతా. ఒక్కరోజున బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారిని గట్టిగా తిట్టిన సందర్భాలు ఉన్నాయా? ఒక్కరోజున ఇక్కడ ప్రజా పోరాటం చేస్తున్నా? ఒక్కరోజు ప్రజల పక్షం నేను ఇవాళ కాంగ్రెస్కి అదేవిధంగా బీజేపీకి నేను చెప్తున్నాను. మీరు ఇంకొక విషయం గమనించాలి, భారతీయ జనతా పార్టీ నాయకులు రాష్ట్రంలో 20 సంవత్సరాల నుంచి ఎక్కడ భారతీయ జనతా పార్టీకి వెళ్తే ఈడ సంబరాలు, నెక్స్ట్ మేమే గెలుస్తాం సంకలు గుర్తుకుంటాం. అక్కడ ఎక్కడో వెస్ట్ బెంగాల్, మనకి ఈ మూలకు ఉంటే ఆ వెస్ట్ బెంగాల్ పైన ఉన్నది, అక్కడ వాళ్ళు గెలిస్తే నెక్స్ట్ మేమే,
మహారాష్ట్రలోకి వెళ్తే మళ్ళీ మహారాష్ట్రమే, బీహార్లోకి వెళ్తే మేము, కర్ణాటకలోకి వెళ్తే మేము. అంటే ఇక్కడ చేసేది ఏం లేదు కానీ ఎవడో కొడుకు పుడుతుంటే వాడిని నా కొడుకుని ముద్దు పెట్టుకుంటే బీజేపీ వాళ్ళు చేస్తారు. 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాం మనం. ఒక్కొక్క రాష్ట్రంలో అక్కడ ఉన్న రాజకీయ ప్రవర్తన బట్టి, అక్కడ ఉన్న రాజకీయ శైలి బట్టి ఆ రాష్ట్రంలో వాళ్ళు పదవి ఎన్నుకుంటారు. ఇవాళ ఏ మొహం పెట్టి ఎవరి మొహం చూసి ఇక్కడ ప్రజలు బీజేపీ ఓటేయాలని నేను అడుగుతున్నాను. ఒక్క నాయకుడు సగం ఉన్నాడా ఈ రాష్ట్రంలో బీజేపీ నాయకుడు? ఒక్క నాయకుడన్నా ప్రజల కోసం పోరాటం చేసే నాయకుడు ఉన్నాడా ఇవాళ ఇక్కడ? ఎట్లా వస్తుందంటే మీకు వేరే రాష్ట్రానికి వెళ్తే 7 సంఖ్యలు గుర్తుకుంటారు. ఇవాళ వెస్ట్ బెంగాల్లో ఎవరిని పట్టుకొచ్చారు? టీఎంసీ నుంచే తీసుకొచ్చి మీరు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి. మీ బీజేపీ నాయకుడు కాదు అక్కడ, వేరే పార్టీ పట్టుకొచ్చా మీరు లేపిన ఆయన. వాళ్ళు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు త్యాగాలు చేసుకున్నారు. అధికార పార్టీ మీద పోరాటం చేసుకుంటా ప్రజలకు మద్దతు కూడగట్టుకున్నారు. ఇక్కడ మీరేం చేస్తున్నారు? ఇక మీరు ప్రతిపక్ష నాయకులు మా మీద కదా మీరు చేసే ప్రతాపం అంతా. ఒక్కరోజున బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారిని గట్టిగా తిట్టిన సందర్భాలు ఉన్నాయా? ఒక్కరోజున ఇక్కడ ప్రజా పోరాటం చేస్తున్నా? ఒక్కరోజున ప్రజల పక్షాన్ని నిలబడ్డా? ఇవాళ బండి సంజయ్ గారు అటాక్ చేయాల్సిన మమ్మల్ని కాదండి, కాంగ్రెస్ పార్టీ నాయకులను అటాక్ చేయాలి. ఇవాళ రైతులు గిట్టుబాటు ధర లేకుండా రైతుల కొనుగోలు కేంద్రంలో పడిగాపులు గారు చచ్చిపోతున్నారు. ఎండ దెబ్బలాకి టెంట్లు లేవు, మార్కెట్ యార్డ్ చక్కగా లేవు, ఇంతవరకు మిల్లులకు కనీసం అలాట్మెంట్ లేవు, నీళ్లు పడి ధాన్యం అంతా ఖరాబ్ అయిపోతున్నది. ఒక్కసారి కూడా ఎందుకు మాట్లాడట్లేదు మరి బండి సంజయ్ గారు? రైతులు హిందువులు కాదా మరి? ఇవాళ రైతులు మొక్కజొన్న రైతులు హిందువులు కాదు, నీకు యూరియా హిందువులు కాదు, 6 సూత్రాలు వాళ్ళు చెప్పిన ప్రవేశపెట్టిన లబ్ధిదారులు హిందువులు గారు. అంటే దేనికి మరి నువ్వు హిందూజం మాట్లాడేది? మీరు హిందూ అనే పదం ఎప్పుడు వాడతారంటే ఎక్కడైతే కొట్లాట అవుతుందో, ఎక్కడైతే చిచ్చు పెట్టాలో, ఎక్కడైతే లొల్లి కావాలో అక్కడ మీరు హిందూ పదం వాడతారు. మరి ఇవాళ ఇంతమంది రైతులు హిందువులు ఇబ్బంది పడుతుంటే మరి ఎందుకు మీరు వాళ్ళ గురించి మాట్లాడలేరు? ఒక స్టేట్మెంట్ కూడా ఎందుకు మీరు ఇవాళ ఇవ్వలేకపోతున్నారని చెప్పి నేను బండి సంజయ్ గారు సూట్ ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా రాముడు అంటాడు, కృష్ణుడు అంటాడు, హనుమంతుడు అంటాడు, ఏబీవీపీ అంటాడు, ఆర్ఎస్ఎస్ అంటాడు. మరి ఏమి ఇచ్చింది మీకు శిక్షణ? కేటీఆర్ గారు పట్టుకొని మీ నాన్న ఎవరు రుజువు చేసుకోమని చెప్పి శిక్షణ ఇచ్చిందా మీకు? ఇదేనా మీ సంస్కృతి మీకు నేర్పించిందని చెప్పి మేము అడుగుతున్నాం. ఈ ప్రశ్న అడిగినందుకు జవాబు లేక మోదిగా దాడులు. మరి ఒక్కసారి ఒక మాట, నేను అన్న మాటను నేను వాపసు తీసుకుంటున్నా అంటే ఆయన గౌరవం ఉండి వాళ్ళ తీసుకోవచ్చు కదా. ఒక చండాలమైన మాట మాట్లాడి ఇక మా మీదుగా దాడికి వస్తున్నాడు. కాబట్టి బండి సంజయ్ గారు ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను బండి సంజయ్ గారు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ ఫ్రస్ట్రేషన్ లోనైపోయి ఉన్నాడు బండి సంజయ్ గారు. ఈ ప్రాంతంలో ఆయన ఇంతకు లేస్తలేడు కాబట్టి ఫ్రస్ట్రేషన్కి లోనై ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చి ఈ విధమైనటువంటి దాడులు చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి మేము బండి సంజయ్ గారు తెలియజేస్తున్నాము. ఇవాళ మీరు ఈ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రేవంత్ రెడ్డికి సరెండర్ అయిపోయింది, రేవంత్ రెడ్డి గారు మోడీకి సరెండర్ అయిపోయిండు. ఇక ఏ మొహం చూసుకుంటే మీకు ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వం వస్తుందండి? మీకు మీరు కుమ్ముకై ప్రతిపక్ష పార్టీ నాయకులతోటి ఇంకా మీరు సపోర్ట్ చేయాలి. మాకు మేము చేసే పోరాటంలో మీ యొక్క చెయ్యి మాకు ఇచ్చేసి మేము మీ ఎంబడి ఉందాం, ప్రజల పోరాటం చేస్తామని చెప్పి ఇవ్వాలి తప్పించి ప్రతిపక్ష నాయకుల పైన ఏంటంటే దాడి చేసింది మీరు. ఇది ఎక్కడ లేదు చరిత్ర. భారతదేశ రాజకీయంలో ప్రతిపక్ష నాయకుల పైన ఒక బీజేపీ నేషనల్ పార్టీ ఉన్న వాళ్ళు ఈ అటాక్ చేయడం అనే సంస్కృతి ఫస్ట్ నేర్పించేది మనకు భారతీయ జనతా పార్టీ. ఇక్కడ ఈరోజు కరీంనగర్లో బండి సంజయ్ గారు ఫ్యాక్షన్ కల్చర్ని డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు మాఫియా కల్చర్ని డెవలప్ చేస్తున్నాడు. కరీంనగర్లో లా అండ్ ఆర్డర్ని క్షీణింపజేస్తున్నాడు. ఆయన రేపు ఎలక్షన్లలో మేము రావాలనుకుంటే నేను కూడా ఇక్కడ ఒక వర్గపోరు చేయాలి, నేను కొట్లాడుకోవాలని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచన మీద బండి సంజయ్ గారు ఉన్నారు. నిన్నగాక మొన్న 500 సంవత్సరాల కింద కట్టిన కాకతీయుల ఒక గుడి ఇక్కడ వరంగల్ జిల్లాలో ఖానాపూర్ మండలము అశోక్ నగర్లో రాత్రి బుల్లోలు పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ స్కూల్ కడుతూ కొలగొట్టింది. దాన్ని మా టీఆర్ఎస్ పార్టీలు ఖండించారు. మరి నీ హిందూజం ఎటుపోయిందని నేను అడుగుతున్నాను. ఒక కేంద్ర సహాయ మంత్రిగా నువ్వు ఉన్నావు, ఇది ధర్మం కాదా? కాకతీయులు ఎంత ప్రసిద్ధి చెందిన వాళ్ళు, వాళ్ళ శిల్పులు గొప్ప గొప్ప గుడులు కట్టారు. 800 సంవత్సరాల గుడి దిక్కు లేదు కానీ ఈడ మాత్రం మా మీద మాత్రం కొట్టడానికి సాధన అవుతుంది. నువ్వు చేసే పని నువ్వు చేయక ఉల్టా మళ్ళీ మా మీద మీ యొక్క అటాకులు. ఇవాళ 8 మంది ఎంపీలు ఉన్నారు ఇవాళ పార్లమెంట్లో. మొన్న నిండు పార్లమెంట్లో ఒక కర్ణాటకకు సంబంధించిన ఒక ఎంపీ లేచి మనను బలహీనపరిచే విధంగా, మన ఉద్యమాన్ని, మన రాష్ట్రాన్ని బలహీనపరిచే విధంగా మాట్లాడితే ఒక్క ఎంపీ లేచి కూడా మాట్లాడలేని పరిస్థితి మీది. 8 మంది ఎంపీలు ఉంటారు. మన యూరియా కోసం ఎంతో ఇబ్బంది పడ్డది మన రాష్ట్రంలో. యూరియా లేక రైతులు నానా ఇబ్బందులు పడ్డారు.
మరి ఒక సమయానికి సరైన సమయానికి యూరో ఇప్పిద్దామని చెప్పి ఒక ఎంపీ మాట్లాడారు పార్లమెంట్లో. ఓ కొత్త ప్రాజెక్ట్కి ₹1 ఇయ్యరు. ఇవాళ కాళేశ్వరం మీద మాత్రం మొత్తం కోర్టు కేసులు పోయినాయి కదా. ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్కి ₹1 ఇయ్యరు, ఏమి ఇయ్యరు. కానీ ఇక్కడ మాత్రం భారతీయ జనతా పార్టీ గొప్పది, నెక్స్ట్ మేమే ప్రభుత్వానికి వస్తామని చెప్పి బడాయి కొడతారు. మీ బడాయిలు నమ్మే పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ ప్రజలు లేరు. ఇప్పటికైనా నేను బండి సంజయ్ గారికి చెప్తున్నాను, కరీంనగర్ నగరం ఒక సేఫ్ సిటీ. కరీంనగర్లో ఇవాళ మీకు తెలంగాణ ప్రాంతంలో, ఉత్తర తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ తర్వాత 2 రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఉన్నది కరీంనగర్నే. ఇటు సిటీకి ఒకటి వేరే ఉన్నది, రూరల్ వేరే ఉన్నది. అంటే ఇక్కడ ఈ రెవెన్యూకి రిజిస్ట్రేషన్ల ద్వారా హైదరాబాద్ తర్వాత అత్యంత రెవెన్యూ ఇచ్చేటువంటి జిల్లా మన కరీంనగర్ జిల్లా. అదే విధంగా కాకుండా ఇక్కడ అన్ని షోరూమ్లు ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో ఎన్నైతే షోరూమ్లు ఉన్నాయో అన్ని షోరూమ్లు ఇవాళ కరీంనగర్లో ఉన్నాయి. ఇవాళ కరీంనగర్ స్మార్ట్ సిటీ అయింది. ఇక్కడ ఐటీ టవర్స్ ఉన్నాయి, ఇక్కడ హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉన్నది, ఇక్కడ టీడీటీ టెంపుల్ కోసం శాంక్షనింగ్ ఉన్నది, ఇస్కాన్ టెంపుల్ శాంక్షన్ ఉన్నది. అదేవిధంగా కరీంనగర్ నుంచి మీరు హైదరాబాద్ కానీ మండల కేంద్రాలు పోతే అన్నిటిలో బ్రహ్మాండమైన రోడ్స్ ఉండి కరీంనగర్ నగరము ఈ దేశంలో 11వ స్థానంలో ఒక సేఫ్ సిటీ, అంటే ఒక సామాన్యమైన వ్యక్తి బతకచ్చు ఈ యొక్క నగరంలో అని 11వ స్థానం ఉన్నది ఈ దేశంలో. అంటే ఇవాళ కరీంనగర్ ఎంత సేఫ్ సిటీ అండి. మరి ఇటువంటి మీరు సేఫ్ సిటీలో ఇవాళ ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి, మెడికల్ కాలేజీలు ఉన్నాయి, అనేకమైనటువంటి కాలేజీలు ఉన్నాయి. మరి ఇన్ని ఉండగా ఈ నగరాన్ని మేము అంతా మంచిగా ఉండాలని చెప్పి గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు బ్రహ్మాండంగా పోలీసింగ్ డిపార్ట్మెంట్ వ్యవస్థను మంచిగా చేస్తే ఇవాళ మీరు మొత్తం దీన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తున్నాను. మీ మాఫియాగిరి, మీ గుండాగిరి, మీ యొక్క ఈ యొక్క ఇజంని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎట్టి పరిస్థితులు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితులు ఊరుకోరు. మేము ఎవరికి భయపెట్టేవాళ్ళము కాదు. మీరు ఒక్కటికి మేము 10 దాడులు చేస్తాం, మీరు 10 చేస్తాం, మేము 1000 చేస్తాం, మీరు 1000 అయితే 1,00,000 దాడులు చేస్తాం. ఆ శక్తి మా బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్నది. కాబట్టి పిచ్చి పిచ్చి దాడులు సంస్కృతిని పక్కకు పెట్టేయండి. దమ్ము ధైర్యం ఉంటే మేము మాట్లాడతాం, మీరు మాట్లాడండి. రాజకీయంగా ఎంత దూరం పోదాం, కానీ పిచ్చి చేష్టలు మీరు మానుకోవాలని చెప్పి కూడా నేను బండి సంజయ్ గారికి చెప్పుకుంటూ, మరి ఇవన్నీ పరిస్థితులు గమనించిన తర్వాత కరీంనగర్ ప్రజలందరూ ఒక భయభ్రాంతులకు గురై ఉన్నారు. ఒక దిక్కు పోలీసు వాళ్ళందరూ కూడా దొంగలను పట్టుకునే బిజీ ఉన్నారు. ఈయన ఒక కేంద్ర మంత్రి, హోమ్ డిపార్ట్మెంట్ మంత్రి, ఆయన వచ్చి అటాకులు చేపిస్తున్నాడు. ఈయన ఇవాళ పోలీసు వాళ్ళ పని అంతా చెడగొట్టింది వాళ్ళ బండి సంజయ్ గారు. వాళ్ళ పని డిస్టర్బ్ చేసేదే వాళ్ళ బండి సంజయ్ అటాక్ తోటి. కాబట్టి ఇవాళ కరీంనగర్ ప్రజలకు మేము భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి బండి సంజయ్ గారి తీరు, భారతీయ జనతా పార్టీ గుండాల తీరుకి నిరసనంగా రేపు కరీంనగర్ జిల్లా పార్టీ తరఫున కరీంనగర్ నగరానికి మేము బంద్ పిలుపు ఇవ్వడం జరుగుతున్నది. ఈ బంద్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ పాల్గొనాలి. కర్షకులు, కార్మికులు, డాక్టర్లు, న్యాయవాదులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, అన్ని విభాగాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మాకు సపోర్ట్ ఇస్తున్నారు. ఇప్పటికే వాళ్ళ భయభ్రాంతాల నుండి మేము మీకు మద్దతు ఇస్తాము, మీకు సపోర్ట్ ఇస్తాము. ఈ నగరాన్ని మీరు శాంతియుత నగరంలో చెప్పాలని చెప్తున్నారు. కాబట్టి మా బంద్కు అన్ని విధాల సంపూర్ణ సపోర్ట్ ఉన్నది. కాబట్టి రేపు బంద్ సక్సెస్ అవుతుంది. మా పార్టీ శ్రేణులు కూడా దీన్ని సక్సెస్ చేయడానికి రెడీగా ఉన్నారు. సోమోటోగానే వాళ్ళే మాకు సపోర్ట్ ఇస్తారు. ఇప్పుడు నేను చెప్పిన వింగ్లు అన్నీ కూడా మేము తప్పకుండా మీకు సపోర్ట్ ఇస్తాము. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే మాకు చాలా భయం వేస్తుందని చెప్పి కూడా మాకు చాలా సందర్భాలు కూడా ఫోన్లు వస్తున్నాయి. కాబట్టి రేపు బంద్ 100% సక్సెస్ఫుల్ అవుతుంది. దానికి అందరూ సపోర్ట్ చేయాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.